హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది, సో లాస్ట్ ఇయర్ అసలు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ సికింద్రాబాద్ అయితేంది, చెన్నై అయితేంది, బెంగళూరు మేజర్గా మన సౌత్ దాంట్లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, అసలు వెయిటేజ్ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది, సో ఇప్పుడు మనకు జరగబోయి 2024లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. సో ఈ వీడియో ఎండ్ వరకు మీరు ప్రతి డౌట్ కూడా అసిస్టెంట్ లోకో పైలట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది స్టూడెంట్స్ కూడా కొత్తగా ఎన్రోల్ అవుతున్నారు కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని సార్ ఒక్కరోజు ఆఫర్ ఇవ్వమంటారు, ఎందుకంటే ఇంకా తర్వాత ఫెస్టివల్స్ కూడా ఏం లేవు, ఇక దాని తర్వాత మధ్యలో కూడా ఎక్కడ కూడా మీకు ఆఫర్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు నాన్న. సో ఈరోజు శ్రీరామనవమి చాలామంది స్టూడెంట్స్ కూడా లాస్ట్ టైము సార్ మేము తీసుకోలేదు సార్ అని రిక్వెస్ట్ చేయడం వల్ల మీకు ఈ ఒక్కరోజు, అది కూడా ఫస్ట్ 50 స్టూడెంట్స్ వరకే నాన్న, అందరికి కాదు, ఫస్ట్ 50 స్టూడెంట్స్ వరకే మీకు 1 year ఫుల్ కోర్స్ అనమాట. రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్, ఏఎల్పి కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ, గ్రేడ్ 3 కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, సో అదేవిధంగా ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, సో కంప్లీట్గా రైలు సంబంధించి అన్ని ఎగ్జామ్స్ సంబంధించి 1 year ఫుల్ కోర్స్ మీకు 1000 రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆఫర్ అనేది లిమిటెడ్ మాత్రమే నాన్న. సో 1 yearకి వ్యాలిడిటీ అనేది మీకు 1 year తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంకా ఎవరైనా ఎన్రోల్ తీసుకోకపోతే ఇదే ఆఫర్ ఉంటుందండి, తర్వాత మాత్రం అసలు ఉండదు ఇక. ఓకేనా? ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ కూడా త్వరలో జరగబోతున్నాయి, ఆల్రెడీ 1 by 1 నోటిఫికేషన్స్ వస్తున్నాయి, మనకి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ కూడా ఉండబోతుంది కాబట్టి. సో 10,000+ స్టూడెంట్స్ సౌత్ ఇండియాలోనే మన తెలుగు రాష్ట్రాలలో హయ్యెస్ట్గా మన తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ స్టడీస్ యాప్లో ఎన్రోల్ అయ్యి, ఎందుకంటే మన కంటెంట్ ఇప్పుడు 3 గవర్నమెంట్ జాబ్ సాధించిన అనుభవంతో మన కంటెంట్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్ కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూనే నేర్చుకోవాలి. ఓకేనా? మనం అర్థమెటిక్ ఒకటి సాల్వ్ చేయాలనుకుంటే సో మెనీ బుక్స్ ఉంటాయి, ఆర్ఎస్ అగర్వాల్ కానీ మార్కెట్ దొరికే చాలా బుక్స్ ఉంటాయి, కానీ అందులో ఉన్నంత కంటెంట్ అంతా మనం ప్రిపేర్ అవ్వాలంటే మినిమం 5 to 6 months పడుతుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్ ట్రెండ్స్కి అనుగుణంగా ఈజీగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా బేసిక్ నుంచి హై లెవెల్గా ఎలా చెప్పాలో మన క్లాసెస్ అలా ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైం ఎవరైతే మన రైల్వే జాబ్స్ క్రాక్ చేసిరో 1100+ స్టూడెంట్స్, వాళ్ళు రిఫర్ చేసిన స్టూడెంట్స్ చాలామంది కూడా మన యాప్లో అయితే ఎన్రోల్ కావడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ అనమాట ఆఫర్, ఇక మళ్ళీ అయితే మీకు ఆఫర్ అయితే ఉంటుంది అనమాట. రైట్, ఇప్పుడు మనకు అసిస్టెంట్ లోకో పైలట్ 2018లో సో ఎలక్ట్రికల్ అయితే మెకానికల్గా అయితుంది. సో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ చూద్దాం, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసి దాని తర్వాత ఇప్పుడు మనకు 2024లో ఎంత ఉండబోతుంది, సో ఎంత అని మనం డిస్కస్ చేద్దాం. సో సికింద్రాబాద్ చూద్దాం నాన్న. ఫస్ట్ అన్రిజర్వ్డ్ వచ్చేసరికల్లా 49.56 అనమాట. ఇది ఎలక్ట్రికల్ మెకానికల్ ఒక 1 mark అటు డిఫరెంట్ ఉండొచ్చు, సో 49.56 ఉంది. అదే ఓబీసీకి వచ్చేసరికల్లా మనకి 42.49 మార్క్స్, ఇది ఆఫ్టర్ CBT 1కు మాత్రమేనండి. ఓకేనా? నెక్స్ట్ ఎస్సీకి వచ్చేసరికి 38.09, ఎస్టీకి వచ్చేసరికి 33.23 ఉంది. ఇది సికింద్రాబాద్ సంబంధించి. నెక్స్ట్ చెన్నైకి వచ్చేసరికి 51.64 ఉంది, ఓబీసీకి వచ్చేసరికి 30.36 ఉంది, ఎస్సీకి వచ్చేసరికి 46.24 ఉంది, అదేవిధంగా ఎస్టీకి వచ్చేసరికి 31.85 ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ బెంగళూరు జోన్కి వచ్చేసరికి 45.46 యువారు, ఓబీసీకి వచ్చేసరికి 38.05, ఎస్సీకి వచ్చేసరికి 30.02, ఎస్టీకి వచ్చేసరికి 25 ఉండడమే జరిగిందనమాట. ఇవన్నీ కూడా అసిస్టెంట్ లోకో పైలట్ CBT 1 2018లో ఉన్న కట్ ఆఫ్స్ అనమాట. ఎలక్ట్రికల్కి అయితే మెకానికల్కి ఒక 1 mark అటు డిఫరెన్స్ ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ మన సికింద్రాబాద్ అండి, ఇది అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 43.04 ఉంది, ఓబీసీకి వచ్చేసరికి 30.99, ఎస్సీకి వచ్చేసరికి 30.29, ఎస్టీకి వచ్చేసరికి నో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. సో ఆ పర్టికులర్ 2018లో లేకపోవడం జరిగిందనమాట. ఇది కంప్లీట్ కట్ ఆఫ్స్ అనమాట. అప్రాక్సిమేట్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎగ్జామ్ ఏమో 75 questions 75 marks ఉంటుంది, అవునా కదా? 75 questions ఇస్తాడు, 75 marks, టైం ఎంత మనకి 60 నిమిషాలు ఉంటుంది. అంటే నీకు 75 marksకి ఆన్ అండ్ యావరేజ్గా చూస్తే ఇక చూడండి 50 దాటలేదు, 50 marks వేసుకోండి. ఓకే, అన్రిజర్వ్డ్ కింద చెప్తున్నాను ఓపెన్కి. ఇక రిమైనింగ్ వాళ్ళకి అటు ఇటు చేంజ్ ఉండొచ్చు నాన్న, ఇది ఓబీసీ ఉండొచ్చు, ఇది ఎస్సీకి ఇటు ఉండొచ్చు అనమాట. ఇట్ డజంట్ మ్యాటర్. అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 50 అయితే దాటలేదు లాస్ట్ టైం. మరి ఈసారి కంపేర్ టు లాస్ట్ టైం కంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నాయి. ఓకేనా? సో మీరు ఏంటంటే చాలామంది అనుకునేటోళ్ళు పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి కట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు అని అనుకుంటారు. బట్ ఏదైనా సరే కట్ ఆఫ్ డిసైడ్ చేసేది ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత. ఎగ్జామ్ అనేది ఈజీగా వచ్చినా, మోడరేట్ వచ్చినా, డిఫికల్ట్ లెవెల్ వచ్చిందా, ఈ మూడింటిని డిపెండ్ చేసుకొని మన కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఎందుకు లాస్ట్ టైం చెప్తుందంటే ఒక ఐడియా, అవగాహన ఉంటుంది. అంటే 75కి ఆన్ అండ్ యావరేజ్గా ఒక 50 మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే అన్రిజర్వ్డ్లో ఓపెన్లో మనం క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు
మరి మనకి అయితే నోటిఫికేషన్ ఏం మెన్షన్ చేసినంటే ఈడబ్ల్యూఎస్ కానీ అన్రిజర్వ్ కానీ 40% రావాలన్నాడు. అంటే 30 మార్క్స్, 75లో 40% అంటే 30 మార్క్స్. అంటే మీకు ఇక్కడ మీనింగ్ చాలామంది అర్థం చేసుకుని రాంగ్ వేలు అర్థం చేసుకుంటారు. అంటే నాకు 75కి 30 మార్కులు వస్తే నేను 100% క్వాలిఫై అవుతాను అంటే క్వాలిఫై కావు. ఇది మినిమం క్వాలిఫై అనమాట. ఇప్పుడు నీకు CBT 2కి తీసుకెళ్లాలంటే వాడు ఏం చేయాలి, ఒక పోస్టుకు 15 మందిని 1:15 రేషియోలో తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 1:15కి తీయాలంటే 30 కంటే 50, 60 వచ్చిన వాళ్ళు 15 కంటే ఎక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమైతుంది, కట్ ఆఫ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఓకేనా, ఇది అర్థమైంది కదా. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 30% అంటే 22.5, ఎస్సీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి సేమ్ ఉంటుంది నాన్న కట్ ఆఫ్ 30% 22.5 అనమాట. సో ఎస్టీకి వచ్చేసరికి 25% 18.75. చాలామంది నన్ను ఇదే అడుగుతారు, సార్ ఇదే కదా కట్ ఆఫ్ ఉన్నది, ఓకేనా, ఇదే ఫైనల్ కట్ ఆఫ్ ఉంటుంది అంటే ఇది ఫైనల్ కట్ ఆఫ్ ఉండదు, ఇది మినిమం కట్ ఆఫ్. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏ స్టూడెంట్స్ కూడా లేకపోతే 1:15కి అప్పుడు దీనికంటే తక్కువ వచ్చిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇవి మినిమం అనమాట. ఈ మార్కులు వస్తేనే నీ పేపర్ అనేది ఎవాల్యుయేషన్కి వెళ్తుంది. నీకు ఇంతకంటే తక్కువ వచ్చిందంటే నువ్వు అసలు CBT వల్ల నువ్వు కట్ ఆఫ్లే ఉండవు, దీనికంటే ఎక్కువ రావాలి. ఇది మినిమం అనమాట. మ్యాక్సిమం ఎంత ఉంటుంది సార్ అంటే 1:15 రేషియో. అందుకే నేను చెప్తున్నాను అప్రాక్సిమేట్గా 50+ టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా, సరే సార్ మరి 50+ టార్గెట్ అంటారు, మరి ఎలా తెచ్చుకోవాలంటే వెయిటేజ్ చూడనా, మ్యాథమెటిక్స్, ఈ మ్యాథమెటిక్స్లో యాప్టిట్యూడ్ ప్యూర్ మ్యాథ్స్ 2 ఉంటుంది, 20 మార్కులు. ఇది లాస్ట్ టైం వచ్చిన పేపర్ నేను అనాలిసిస్ చేసి క్వశ్చన్స్ అయితే ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రీజనింగ్ వచ్చేసరికి 25 మార్క్స్ రావడం జరిగింది. జనరల్ సైన్స్ వచ్చేసరికి 20 మార్క్స్ రావడం జరిగింది. ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా 10 మార్క్స్ రావడం జరిగింది. మొత్తం ఎంత 75 మార్క్స్. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, అదే రైల్వే ఎగ్జామ్ అనగానే మీకు 3 సబ్జెక్టులు ఇక ఎలా అంటే అలా పర్ఫెక్ట్గా ఉండాలమ్మా. ఏమేంటి, అర్థమెటిక్ అనగానే అందులో మీరు ప్యూర్ మ్యాథ్స్ కూడా యాడ్ చేసుకోవాలి, అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, ఈ 3 సబ్జెక్టులు ఏ ఎగ్జామ్ అని రాయండి 70 నుంచి 80% ఇంట్లో. టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితే 90% ఉంది సిలబస్, 90 మార్కులు ఉంది 100కి. సో ఒక్కసారి కౌంట్ చేయనా, ఈ 3 కనుక ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే ఇక 65 మార్కులు వస్తుంది. ఈ 3 ఇట్లనే ఏంది, మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్ లేదా రీజనింగ్, జనరల్ సైన్స్, ఈ 3 ఇట్లా తీసుకుంటే 65 మార్కులు. ఇక రిమైనింగ్ ఈ 10 మార్కులు వేసుకుంటే 75 మార్కులు వస్తుంది. ఓకేనా, ఇక మన కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఒక లేదా ఈసారి వెయిటేజ్ 10 నుంచి 15కి ఇవ్వని, ఇది 15 ఇవ్వని, నో ప్రాబ్లం. ఈ 15 ఇట్లలో మనం 10 చేసుకున్నా చూడండి, నేను చాలా జాగ్రత్త చెప్తున్నాను. మ్యాథమెటిక్స్లో ఆన్ అండ్ యావరేజ్గా 20 క్వశ్చన్లు వస్తే ఒక 15 క్వశ్చన్ చేసేటట్టు మనం ఉండాలి ఖచ్చితంగా. ఇక రీజన్ 25 అంటే ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ ప్రతి స్టూడెంట్ చేస్తాడు, డజంట్ మ్యాటర్. ఓకేనా, నేను ఇక్కడ మీకు ఇక్కడ 20 క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ చాలా జాగ్రత్త, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కావాలన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ నేను వెయిటేజ్ చెప్తున్నాను, మీరు ఎలా ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా మంచి మార్కులు ఎలా రావాలని నేను చెప్తున్నాను, వినండి ఒకసారి. సో మీరు మ్యాథమెటిక్స్లో 20 క్వశ్చన్లు వస్తే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఇది మీరు ఒక 15 క్వశ్చన్లు చేసేటట్టు ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా రీజనింగ్లో 25 వస్తే 20 ఖచ్చితంగా చేయాలి, మ్యాండేటరీగా, ఎందుకంటే రీజనింగ్ చాలా ఈజీ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్ ఒక 15 నుంచి 20 క్వశ్చన్ 20 మార్కులు వచ్చాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు మినిమం 10 మార్కులైనా చేసేటట్టు ఉండాలి, మినిమం. ఇక ఈ జీకే కరెంట్ అఫైర్స్ అంటే 10 మార్కులు అట్లీస్ట్ ఒక 5 మార్క్స్ అనుకోండి. ఓకేనా, ఎంత అయింది మనకి ఇప్పుడు 20, 30, 40, 50. చూడండి మీరు అప్రాక్సిమేట్గా నేను మినిమం చెప్పిన విధంగా వీటిలలో వెయిటేజ్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక యావరేజ్గా మార్కులు తీసుకుంటే మనం క్వాలిఫై అవుతున్నాం అనమాట. అంటే ఇది CBT 1కి. అయితే నా సజెషన్ ఏంటంటే మీరు CBT 1 అనే టార్గెట్ పెట్టుకొని చదువుకోకుండా CBT 2 ఫైనల్గా పెట్టుకొని చదవండి. అప్పుడు ఏమైందంటే మనకి నెక్స్ట్ CBT 2 అయిపోయిన తర్వాత CBT 2 అనేది మనకి ఈజీగా అయిపోతుంది రివిజన్ చేయడానికి. అందుకే ఇప్పుడు ఇది ఏప్రిల్లో ఉన్నాం, మే, జూన్ అయితే మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఈ విధంగా ప్యాటర్న్ మీరు స్ప్లిట్ చేసుకొని అన్ని సబ్జెక్టులు చదవాలి. కానీ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఈ 3 సబ్జెక్టులు, మ్యాథమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఈ 3 మాత్రం నేను ప్రతి క్లాస్లో, ఎందుకంటే నేను కూడా 3 గవర్నమెంట్ జాబ్లు సాధించడానికి నాకు హెల్ప్ చేసింది కూడా ఈ 3 నాన్న, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఈ 3 బాగా నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి సో నాకు కూడా ఈ 3 గవర్నమెంట్ జాబులు రైల్వేలో ఓపెన్గా నేను సాధించడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే ఈ 3 సబ్జెక్టులు అనమాట. అందుకే రైల్వే జాబ్ కనుక కావాలి అనుకుంటే కనుక ఈ 3 సబ్జెక్టులు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మిగతా దాంట్లో ఒక 50% నాలెడ్జ్ ఉన్న 200% జాబ్ గ్యారంటీ. అందులో నేను ఖచ్చితంగా మీకు ఆ గ్యారంటీ, ఆ నమ్మకం అనేది మీకల్లా మీకే వస్తుంది అనమాట. మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ రాస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, సో ఇది అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత మనకి ఒకసారి మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది అనే దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. మనకి టెంటేటివ్గా వాళ్ళు CBT 1 అనేది జూన్ నుంచి ఆగస్టు మధ్యలో జరుగుద్దని చెప్పి ఇచ్చిన అనమాట, ఆగస్ట్. ఓకేనా,
సో 2024 జూన్ నుంచి ఆగస్ట్ మధ్యలో, అంటే జూన్ ఐ థింక్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా మనకి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ రావడం, సో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నాకున్న అనాలిసిస్ ప్రకారం ఒక జూన్ 2 వీక్స్, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ తీసేస్తే వీళ్ళు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలనుకుంటే జూన్ 3rd వీక్లో స్టార్ట్ చేయొచ్చు నాన్న. జూన్ 3rd వీక్ లేదా లాస్ట్ 4th వీక్ అన్న, అంటే జూన్ ఎండింగ్ కల్లా వీళ్ళు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జూన్ ఎండింగ్ కల్లా, ఓకేనా. జూన్ ఎండ్ కల్లా అయితే 99% ఛాన్సెస్ ఉన్నాయి. జూన్ ఎండ్ స్టార్ట్ చేస్తే మనకి ఆగస్టు కల్లా కంప్లీట్గా అయిపోతుంది. అంటే చాలా షిఫ్ట్లు ఉంటాయి నాన్న, చాలామంది అప్లై చేస్తారు కదా, మినిమం 45 డేస్ పడుతుంది. మినిమం ఆన్ అండ్ యావరేజ్ వేసుకుంటే 2 months 45 నుంచి 50 డేస్ వరకు పడుతుంది అనమాట ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. అందుకోసమే ఖచ్చితంగా జూన్ ఎండ్లో 100% CBT1 కండక్ట్ చేస్తారు, ఓకేనా. ఇంకా మనకి చాలామంది అనుకుంటారు సార్ జూన్ నుంచి ఆగస్ట్ అన్నాడు కదా, మళ్ళీ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా? పోస్ట్ పోన్ అయ్యేది మన చేతిలో లేదు ప్రజెంట్గా. కానీ ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం, ఎందుకంటే మళ్ళీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఎగ్జామ్ పెట్టాలి, గ్రేడ్ 3కి ఎగ్జామ్ పెట్టాలి, మళ్ళీ RPF SI కానిస్టేబుల్కి ఎగ్జామ్ పెట్టాలి, మళ్ళీ మనకి జూన్ లేదా జూలైలో NTPC ఎగ్జామ్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, మరి అందులో RRB JEE కూడా ఉంటుంది, మళ్ళీ అందులో NTPC అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, సో గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు 1 year ప్లాన్ ప్రిపరేషన్ చేసుకున్న ప్రకారం ఖచ్చితంగా జూన్ ఎండింగ్ లేదా మ్యాక్సిమం జూలై 1st లేదా జూన్ ఎండింగ్లో అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతుంది, ఓకేనా. సో ఈ రోజు నుంచి ఇప్పుడు ఇది ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్, మే, జూన్ అప్రాక్సిమేట్గా వేసుకున్న ఒక 75 డేస్ మీకు ఆన్ అండ్ యావరేజ్గా ఉంటుంది. చూడండి, మీకు కావాల్సింది 75 మార్క్స్, 75 డేస్ అప్రాక్సిమేట్గా ఉన్నది, ఓకేనా. లేట్ చేయకుండా నేను చెప్పిన విధంగా ఇగో ఈ సబ్జెక్టులు ఈ వెయిటేజ్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. జీకే ఒకసారి పెంచితే పెంచవచ్చు, 10 నుంచి 15 మార్కులను రావచ్చు, కానీ ఈ మూడిట్లో మాత్రం ఎప్పుడు కూడా వెయిటేజ్ అనేది తగ్గదు, ఓకేనా. నెగిటివ్ కూడా ఉంటుంది, 1/3 నెగిటివ్ కూడా ఉంటుంది అనమాట, ఓకేనా అండి. సో ఇది మనకి ఎక్స్పెక్టెడ్గా నేను చెప్పేది ఏంటంటే మీరు సేఫ్ స్కోర్ ప్రకారం ఒక 50+ తెచ్చుకున్నానా 75కి, అది ఏ కేటగిరీ అయినా కానివ్వండి. మీరు OBC ఉంటారా, SC ఉంటారా, ST ఉంటారా, డజంట్ మ్యాటర్. మీ టార్గెట్ ఏంది 75కి మినిమం మార్క్స్ 50 కనుక తెచ్చుకుంటే సేఫ్ స్కోర్లో ఉంటారు. మీకు ఈ ప్రిపరేషన్ మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది, ఓకేనా. ఇక మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ అయిన తర్వాత మాక్ టెస్ట్ కూడా ఖచ్చితంగా రావాలి. సో మాక్ టెస్ట్ కూడా మీకు 2000+ మాక్ టెస్ట్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉన్నది. ఈ ఒక్కరోజు వరకు 600 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అదే 1 year కోర్స్ వచ్చేసరికల్లా మీకు 1000 రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుందా. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఫర్ ఆల్ ఆఫర్స్ అనమాట. ఇక మధ్యలో ఆఫర్స్ ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే ఇక ఎగ్జామ్స్ అయిపోతాయి, నీకు అప్పుడు తీసుకున్నా కూడా నో యూజ్ అనమాట, ఓకేనా. సో అందుకోసమే ప్రతి స్టూడెంట్ కూడా డిలే చేయకుండా, మీకు ఒకవేళ డెమో వీడియోస్ కావాలనుకుంటే మన కిరణ్ స్టడీస్ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని, లేదంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కిరణ్ స్టడీస్ యాప్, మీరు అక్కడి నుంచైనా సరే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూసి ఫ్రీ మాక్ టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. సో తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. మీకు వీడియోస్ నచ్చి మన కాన్సెప్ట్, నా కాన్సెప్ట్ ఒకటేనండి, ఎగ్జామ్ ఓరియంటెడ్నే క్లాసెస్ ఉంటాయి, అంతే తప్పిస్తే చెత్త చెదారాన్ని తీసుకొచ్చి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో అది వదిలేసి అన్ని ఎగ్జామ్స్ కలిపి నేను చెప్పను అనమాట. ఎక్స్క్లూజివ్ రైల్వే ప్యాటర్న్ అని చెప్తాను. ఎందుకంటే మనకి స్టేట్ ఎగ్జామ్స్కి ఒకలాగా ఉంటుంది సిలబస్, ఒకలాగా ప్యాటర్న్ ఉంటుంది, SSC వేరేలాగా ఉంటుంది, బ్యాంకింగ్ వేరేలాగా ఉంటుంది. సో మీరు అన్నిటి కలిపి చదువుదామంటే కొంచెం వేరియేషన్ డెఫినెట్గా ఉంటుంది, 100% డిఫరెన్స్ అనేది ఉంటుంది రైల్వేకి కంపేర్ టు అదర్ ఎగ్జామ్స్. క్వశ్చనింగ్ ప్యాటర్న్లైనా ఉంటుంది, వెయిటేజ్ పరంగా అయినా ఉంటుంది, సో ఖచ్చితంగా ఉంటుంది. సో రైల్వే ఎగ్జామ్ రాసి క్రాక్ చేసిన అనుభవంతో చెప్తున్నాను కాబట్టి మన కిరణ్ స్టడీస్ యాప్ ఎక్స్క్లూజివ్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్, ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిగార్డింగ్ రైల్వేస్ అనమాట, ఓకేనా. సో ఆఫర్ అనేది ఫస్ట్ ఈ ఒక్కరోజే ఉంటుంది. ఆఫర్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, లిమిటెడ్ ఒక 50 స్టూడెంట్స్కి ఏమి ఇస్తాను కాబట్టి మీరు డిలే చేయకుండా తీసుకోండి. ఒకవేళ మీకు ఏమన్నా రైల్వేకి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్ మీ ఫర్ యాప్ అని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కిరణ్ స్టడీస్ @CM4 అని చెప్పేసి అక్కడ మీకు టైప్ చేయగా నాతో డైరెక్ట్ మీరు మాట్లాడవచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు రైల్వే ఎగ్జామ్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇదండి. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీ టార్గెట్, నేను ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనడం కంటే మీ టార్గెట్ ALP వచ్చేసరికల్లా ఎవరైనా కానివ్వండి, అది ఏ కేటగిరీ అయినా కానివ్వండి, 50+ టార్గెట్ పెట్టుకోండి, యూ విల్ బీ సేఫ్. అది మీరు సికింద్రాబాదే కానీ, చెన్నై కానీ, బెంగళూరే కానీ, బిలాస్పూరే కానీ, అజ్మీరే కానీ, ముంబై కానీ, కోల్కత్తా కానీ, ఏ జోన్ అయినా కానివ్వండి, ఓకేనా. ఏదైనా సరే ఖచ్చితంగా మినిమం 50+ మార్క్స్ కనుక మీరు టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. ఈ ప్రిపరేషన్ మీకు మెయిన్స్ కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనమాట, ఓకేనా. ఐ హోప్ ఇది మీకు ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను అండి. సో చాలామంది స్టూడెంట్స్ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీకు నిజంగా జెన్యున్గా దీనివల్ల ఏమైనా ఉపయోగం అయిందనుకుంటే, చాలామంది స్టూడెంట్స్ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు బ్రదర్. సో మాకు మోరల్ సపోర్టివ్గా
మేము చెప్పే టైం స్పెండ్ చేసినందుకైనా మీకు నిజంగా వాల్యూ ఫర్ అంటే మీ టైంకు కొంచెమైనా బెనిఫిట్ అయింది అనుకుంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు రైల్వేకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయినా కిరణ్ స్టడీస్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచైనా సరే జాయిన్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్మోస్ట్ నేను ఒక 25 days అనుకుంటా స్టార్ట్ చేసింది 5 AM బ్యాచ్ అని చెప్పేసి 5 గంటలకి నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ కూడా నేను 5కి 4:50 ఆ టైంకి మెసేజ్ చేసి వాళ్ళు 4కే లేసి చదువుతున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, మీరు ఇప్పటికి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మీకంటే ముందు ఎంతమంది ప్రిపరేషన్ అవ్వరో ఒకసారి ఆలోచించండి. జాబు కావాలి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ జాబ్ అనేది మన తెలుగు రాష్ట్రాలల్లో తెలుసు కదండి, బాగా డిమాండ్ అనమాట. అదొక ప్రతి ఒక్క డ్రీమ్ అనమాట. మిడిల్ క్లాస్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక కోరిక. మరి మన ప్రిపరేషన్ అలా ముందుకు వెళ్తుందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు ఫెస్టివల్ కదా, సాటర్డే సండే నేను నేను ఎంజాయ్ చేస్తాను, అటు ఇటు చేసుకుంటే మనకున్న టైం లిమిటెడ్. ఈ 1 year కష్టపడండి, మనకు తెలుస్తుంది జాబ్ వచ్చేది అది మన లైఫ్ ఎటు పోతుందని. దాని తర్వాత మీ డిసిషన్స్ మీరు ఇష్టం ఉండే. ప్రతి ఒక్క లైఫ్లో జాబ్ ఒక్కటే కాదు, చాలా వేస్ ఉంటాయి. కానీ మీకు నిజంగా సిన్సియర్గా రైల్వే జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రం సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. ఒకటి చాలామంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళలో డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది అనమాట. సో మీరు కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 1 year కోర్సులో ఆఫర్ ఉంది కాబట్టి జాయిన్ అయ్యి Day 1 అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా మీరు శ్రీరామనవమి రోజు మంచి రోజు అనుకొని అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో తెలుగు రాష్ట్రాల వాళ్ళు రైల్వేలా అట్లీస్ట్ ఎంతో కొంత అండి, నా వంతు ఒక 1% మీ జాబ్ క్రాక్ చేయడంలో నేను హెల్ప్ఫుల్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు కూడా చాలామంది కూడా పెద్ద పెద్ద హైయర్ ఆఫీసర్స్ అయితే ఇప్పుడు మన గ్రూప్ డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే లెవెల్ 6 ఇంకా పెద్ద ఆఫీసర్లు కూడా మోస్ట్లీ 80-90% నార్త్ వాళ్ళే ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ చాలామందికి అవగాహన లేకపోవడం, సిన్సియారిటీ లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, కన్సిస్టెన్సీ లేకపోవడం, అవునా కాదా? ఇప్పుడు 18 జోన్లలో కూడా అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ జాబ్ క్రాక్ చేస్తున్నారు. అంటే మరి మనం జాబ్ క్రాక్ చేయలేమా? ఖచ్చితంగా. అంటే మీకు అవేర్నెస్ అనేది ఇవ్వడానికి చాలా ఛానల్స్ ఉన్నాయి, నా ఒక్క ఛానల్నే కాదు, చాలామంది మన తెలుగు మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. మీకు ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ జాబ్కి ఎలా క్రాక్ చేయాలో ఆలోచించండి, ఓకేనా? మీరు జాబ్ క్రాక్ చేసే దాంట్లో 1% నా పాత్ర ఉన్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ టైము 2018 ఐ థింక్ ఆ నోటిఫికేషన్ అప్పుడు 1100+ స్టూడెంట్స్ రైల్వే జాబ్ క్రాక్ చేసి వాళ్ళు ఇప్పటికి కూడా ఫోన్ చేస్తుంటారు, నాకు మెసేజ్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను చదువుతూ ఒక 10 మందికి జాబు నా వల్ల, మా మెటీరియల్ వల్ల అవుతుంది, క్లాసెస్ వల్ల యూస్ఫుల్ అయిందని చెప్పిస్తే ఆనందం అనేది చాలా ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళే మన దాంట్లో వాళ్ళు ఒక 10 మందికి వాళ్ళ రిలేటివ్స్కి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ అలా చెప్పి వాళ్ళే మన యాప్ అనేది పబ్లిసిటీ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా నేను ఎల్లప్పుడూ కూడా మీకు కృతజ్ఞతలతోటే ఉంటాను బ్రదర్. ఎందుకంటే చాలామంది కూడా మనం యూస్ఫుల్ కంటెంట్ అనేది విన్నప్పుడు ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని చేరవేరు చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా ఇప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళగానే చాలామంది రివ్యూస్ కూడా చాలామంది కూడా పాజిటివ్ పెట్టడం జరిగింది. నాకు తెలిసి 99% పాజిటివ్ పెట్టడం జరిగింది. ఆ 1% కూడా ఏంటంటే వాళ్ళు సరిగా చూడుకోకుండా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు యాప్స్ ఓపెన్ కాకపోవడం వల్ల అలా పెట్టింది తప్పేసి ఇప్పటివరకు మీకు ప్లే స్టోర్లో మీరు ఒకసారి చూడండి, మీరు కిరణ్ స్టడీస్ అనే యాప్ ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళగానే కామెంట్స్ అనేది చూడండి. సో వాళ్ళు అక్కడ కామెంట్ చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్. ఎందుకంటే నా కాన్సెప్ట్ కూడా అదే, మనం నేర్చుకునేది ఏదైనా ఒక పర్ఫెక్ట్ వేగా ఉండాలి, మన వాడుక భాషలో ఉండాలి. తెలుగు మీడియం మేము భయపడుతున్నాం, మాకు అర్థం కావట్లేదు అనే భయం అవసరమే లేదు. ఇంగ్లీష్ అయినా సరే ఈజీ వేలా, నేను చదువుకునేటప్పుడు ఎలా చదివాను, నేను ఎన్సీఆర్టీ చదివేటప్పుడు బుక్స్ ఎలా చదివాను, నాకు ఎలా అర్థమైందో. నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్ నేనండి, నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ నేను కాదు. నేను తెలుగు నుంచే వచ్చాను కాబట్టి ఏది చెప్తే అర్థమవుద్దో, ఎలా చెప్తే అర్థమవుద్దో అలా చెప్పాను కాబట్టి ఈరోజు మనం ఇంత సక్సెస్ఫుల్గా ఇంతమంది ఎన్రోల్ అవ్వడం జరిగింది. చాలామంది కూడా మనం ఆదర్శంగా నిలవబోతున్నాం. కాబట్టి మీరు కూడా ఈ 2024 రైల్వే జాబ్ మీ లక్ష్యం అనుకుంటే కొన్ని సాక్రిఫైజులు చేయండి, ఓకేనా? కొన్ని సాక్రిఫైజులు చేస్తే మీ రెస్ట్ ఆఫ్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మన లైఫ్లో ఒక్క గవర్నమెంట్ జాబు వచ్చిందంటే మీ లైఫ్, మీ జనరేషన్, మీ ఫ్యామిలీ మొత్తం కూడా చేంజ్ అయిపోద్ది. సో ఎప్పుడైనా సరే మనం డిమోటివేట్ అయినప్పుడు ఒకసారి మన సిచ్యువేషన్ల గురించి మనం ఆలోచించుకొని ఓకే నేను ఎందుకు అంటున్నా అంటే లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు RPFSI కానిస్టేబుల్ కూడా మీకు ఎలిజిబుల్ ఉంటే అప్లై చేయండి అన్నాను. ఎందుకంటే ప్రాక్టీస్ అవుతుంటుంది, ప్యాటర్న్ అలవాటు అవుతుంటుంది. ఇప్పుడు మనకి చేసిన చేంజెస్ ఏమున్నాయి, మనకి మాక్ టెస్ట్లు ఇచ్చాను 2021-22లో NTPC గ్రూప్ మీద జరిగిన మాక్ టెస్ట్లు కూడా కొన్ని ఫ్రీ ఇచ్చాను. అవి రాయండి, అసలు ప్యాటర్న్ ఎలా ఉంది, చేంజ్ అయిన ప్యాటర్న్ ఎలా ఉంది, మనం అది అలా ప్రిపేర్ అవుతున్నామా లేదా అన్నీ చెక్ చేసుకొని మీకు యూస్ఫుల్ కంటెంట్ ఎవరి ద్వారా నుంచి వచ్చినా సరే
తీసుకోండి అమ్మ. నేను ఓన్లీ నా ఛానల్నే జాయిన్ అవ్వాలని చెప్పి నేను ఎప్పుడూ చెప్పను, మీకు నచ్చిన ఎక్కడైనా జాయిన్ అవ్వండి. బట్ నేనేంటంటే ఎక్స్క్లూజివ్ రైల్వేకి నేను రాసిన అనుభవం, సో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా వీడియోస్ కూడా చూడండి అని చెప్తాను. అవి చాలామందికి నచ్చినాయి కాబట్టి వాళ్ళు 10 మందికి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? 1000 రూపీస్ అండి, డజంట్ మ్యాటర్. నాకు తెలిసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ మినిమం ఎఫర్డబుల్ అమౌంట్ ఈ 1000 రూపీస్కి 1 year వ్యాలిడిటీ తోటి మన కంటెంట్ చూసిన తర్వాత మీరు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో ఉన్న కంటెంట్ను కూడా మీరు చూస్తూ ఉంటారు కదా, అక్కడ జాయిన్ అయిన వాళ్ళు కూడా, నేను పేరు చెప్పొద్దు కానీ అక్కడ జాయిన్ అయిన వాళ్ళు కూడా మాకు అక్కడ అర్థం కావట్లేదని చెప్పి మన ఛానల్లో కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫస్ట్ మీరు నమ్మలేదు సార్, మీరు ఒక్కరే కదా, చిన్న యూట్యూబరే కదా, మీ దగ్గర ఇంత కంటెంట్ ఉంటుందని మేము అనుకోకుండా వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాం, అనవసరంగా మనీ వేస్ట్ అయిపోయింది, మళ్ళీ వచ్చి మీ దగ్గర జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, బెస్ట్ కంటెంట్ ఎక్కడ దొరికితే అక్కడ జాయిన్ అవ్వండి. అది నా దగ్గరనే కాదు, మిగతా ఎక్కడైనా సరే. బట్ మన అల్టిమేట్ గోల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం. ఓకేనా? సో నేను మళ్ళీ చెప్తాను, 1% చాలండి. మీ 99% మీ కృషి ఉంటే 1% ఆ నుంచి నా వల్ల మీకు మీరు జాబ్ వచ్చినా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకేనా? ఈసారి 2024లో తెలుగు రాష్ట్రాల నుంచి మనం ప్రపంచాన్ని సృష్టించాలని చెప్పి చాలామంది యూట్యూబర్స్ కల కూడా తెలుగు వాళ్ళది. సో అందులో నేను కూడా ఒక పాత్ర ఖచ్చితంగా మీ ముందుంటాను, నడిపిస్తాను. సో లేట్ చేయకోకుండా ప్రిపరేషన్ అని ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. రైల్వే అప్డేట్స్ గురించి మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేయండి. 1 year కోర్సులో దిస్ ఇస్ ద లాస్ట్ చేయండి. దయచేసి ఇంకెవ్వరు కూడా ఆఫర్ గురించి అడగకండి, ప్రిపరేషన్ అని స్టార్ట్ చేయండి. మాక్ టెస్ట్లు ఈ 2 కలిసి 600 ఏమవుతుంది. 1 year వరకు వ్యాలిడిటీ ఉంటాయి కాబట్టి తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.